మాట్లాడమని. అంటే వీళ్ళందరూ మాట్లాడితే ధైర్యంగా ఉంటుందని. నాకన్నా ముందు మాట్లాడిన పద్మా కమలాకర్ గారి యొక్క స్పీచ్ నేను ఫస్ట్ టైం వినడం అండి. చాలా చక్కగా మాట్లాడారండి, ఆవిడకి అభినందనలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను మాటిస్తున్నానండి, తక్కువసేపు మాట్లాడతాను, ఒక గంటన్నర మాట్లాడతాను. ఆవిడ నోరు వెళ్ళబెట్టారు ఇలా, అవునా? మీరందరూ టీచర్లే కదండి? గవర్నమెంట్ టీచర్లు అండి, ప్రైవేటా రెండునా? ఓన్లీ ప్రైవేటా గవర్నమెంట్ కూడానా? గవర్నమెంట్ టీచర్లు చేయొద్దండి, ఎవరున్నారా? ప్రైవేట్ అండి, ఎక్కువ ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. ఓకే, అంటే అనుకోకుండానే అనుకున్నా ఏదైనా ప్రైవేట్ టీచర్ అదే ప్రైవేట్ టీచర్లకే మెయిన్. కారణం ఏంటి? ఇద్దరికి ఎవరు వస్తే వాళ్ళు. మీరు టీచర్లా అంటే స్టూడెంట్సా? టీచర్లా స్టూడెంట్సా? గత 25 సంవత్సరాలుగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న నేను ఏ పూర్వ జన్మలోనూ మనం పుణ్యం చేసుకుంటే టీచర్లుగా పుడతాము. గవర్నమెంటా ప్రైవేటా అనేది నేను మాట్లాడడానికి కంటెంట్ కోసం ఎవరిని అడిగాను, డిఫరెన్స్ కోసం కాదు, ఏది అడ్రస్ చెయ్యాలి అనే దానికోసం. టీచర్లుగా పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం అండి. మిగతాది ఏ వృత్తిపైనా సరే, మీరు మెడికల్ షాప్లో పనిచేయండి, మెడిసిన్ ఇస్తారు. తలపోటు ఉందన్నా అంటే మెడిసిన్ ఇస్తారు. ఒక పూట ఒక వ్యక్తికి తలపోటు, కడుపు నొప్పి, జ్వరము తగ్గడానికి ఉపయోగపడ్డా. ఒక హోటల్లో పనిచేస్తుంటే ఒక వ్యక్తికి ఒక పూట అన్నం పెట్టడానికి ఉపయోగపడ్డా. కానీ ఎంత అదృష్టం అండి! ఏ కన్నతల్లి బిడ్డలు మన దగ్గర కూర్చుంటారు, మనం పాఠం చెప్తుంటే వింటారు, వాళ్ళ అజ్ఞానాన్ని పోగొడతాము, వాళ్ళు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతాము. మనం లైట్ హౌస్ లాగా, ట్రాఫిక్ సిగ్నల్ లాగా అక్కడే ఉండవచ్చు, కానీ దీపపు స్తంభం లాగా జాతి పునర్నిర్మాణానికి ఉపయోగపడే నాకు తెలిసి మహోన్నతమైన వృత్తి ఏదైనా ఉంది అంటే టీచర్ వృత్తి. ఢిల్లీకి ప్రధానమంత్రి అయినా, తల్లికి బిడ్డే అన్నట్టుగా ప్రధానమంత్రి అయినా, ప్రధాన న్యాయమూర్తి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా మొదట ఒక టీచర్కి స్టూడెంట్. అందుకని టీచర్ అయినందుకు గర్విద్దాం. గర్వించండి అని నేను చెప్పడానికి గర్విద్దాం, నేను కూడా టీచర్నే కాబట్టి. ముందు మనం టీచర్లు అయినందుకు గర్విద్దాం. టీచర్లకి అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా, మరి ఇక్కడ పురుషాస్త్రి అదే కావు, దాని గురించి చెప్తాను. కావాలంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా టీచర్లలో మహిళా టీచర్లు వేరండి. అతను మహిళా టీచర్ అనేది ఇంకా గర్వించండి. ఏ పూర్వ జన్మలోనో అదృష్టం చేసుకుంటే మహిళా టీచర్గా పుడతారు. మిమ్మల్ని పొగిడినా కూడా మీకు చప్పట్లు రావడం లేదంటే అర్థం. అంటే ఎవరైనా పొగిడినా కూడా డౌటే మీకు. యాక్చువల్గా నా యొక్క మాటలకి మైమర్చిపోయారంటారండి. అదే కాదండి, ఎప్పుడు వదిలేస్తాడని చూస్తున్నారు. మీరు టీచర్గా పాఠం చెప్తున్నప్పుడు స్టూడెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రెండు ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఒకటి ఇన్వాల్వ్మెంట్. మాట్లాడుతుంటే మనం తెలుగు టీచర్లు ఉన్నారు, తెలుగు టీచర్స్ తెలుగున్నారండి, తెలుగు టీచర్లు ఉన్నారు. ఓకే, హిందీ టీచర్లు ఉన్నారు, ఇంగ్లీష్ టీచర్లు ఉన్నారు, మ్యాథ్స్ ఉండుంటారు, సైన్సెస్
బయాలజీ అన్నారు, బయాలజీ టీచర్లు ఉన్నారు, ఓన్లీ బయాలజీ. తర్వాత సివిక్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పే సివిక్స్ టీచర్లు ఉన్నారు, జాగ్రఫీ టీచర్లు ఉన్నారు. ఓకే, ఎకానమీ టీచర్లు అని ఒకటి ఉండదు. అంటే మనకి ఎకానమీ, సివిక్స్, జాగ్రఫీ అన్ని కలిపి సోషల్ సైన్సెస్ అని చెప్తారు. కాబట్టి మీకు దేనికి చెయ్యాలో అర్థం కావట్లేదు. దేనికి అర్థం తప్పే ఉండదు, మన ఫ్యామిలీ సభ కదా. ఒకసారి ఊహించండి, మీరు కనుక తెలుగు పద్యం చదువుతున్నప్పుడు అటజని కాంచే భూమిశ్వరుడు అంబారు చుట్టి శిరస్సంచర్యలు చెబుతున్నప్పుడు కలం తొక్కే తురంగాలో, మతం పడిన మతంగాలో, విషం కక్కే మృదంగాలో, కవిని పాటలు వలయగతల లెహంగాలో, వెలగసాగర తురంగాలో, యుద్ధగంజ మృదంగాలో, కవిని పాటలు కవిని గణగణం మంగళ కనకాహళహళాహళిలో కలిగిపోతుంది, కలిసిపోతుంది, కానరాకనే కదిలిపోతుంది అని మీరు ఒక పద్యం చెప్తున్నప్పుడు హిందీ నుంచి నే సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ పోటకాల్లో క్రియా సకర్మపోతే కర్తవ్య సాధ నేత घटना के साथ नहीं तो क्रिया कर्म के लिंग वचन के अनुसार होते ला बोल बोल सख्त लगे ये क्रिया सकर्म को नहीं उनके साथ नहीं आता है అని హిందీ స్వతంత్ర ఉన్నప్పుడు ఉత్సవంలో డాక్టర్ డి పడ ప్రముఖుడు నైట్కు బిఫోర్ స్లీపింగ్ రాబర్ట్ ఫ్రాస్ట్ కి ఇంగ్లీష్ కవిత్వం చెప్తున్నప్పుడు వాళ్ళు థర్డ్ పర్సన్ అయితే కనుక ఇంగ్లీష్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ అయితే కనుక దానికి ఈ వెర్బ్ ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది అని మీరు చెప్తున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ ఉంటాయి, టెన్సెస్ ఉంటాయి. అని ఇంగ్లీష్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రిపోజిషన్స్ వేరు, మరొకటి వేరు మీరు చెబుతూ ఉన్నప్పుడు, అలాగే మ్యాథ్స్ నుంచి కనుక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎందుకు అవుతుందని మీరు చెబుతూ ఉన్నప్పుడు, అసలు భారతదేశానికి ఉత్తరాన మనకి హిమాలయ పర్వతాలు ఉంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటో మీరు జనరేటివ్ చెప్తున్నప్పుడు, ఆరావళి పర్వతాలు ఎత్తుగా ఎందుకుంటాయి, ఎలా ఉంటాయని చెప్తున్నప్పుడు, వింధ్య సత్పుర పర్వతాల గురించి, నర్మదా తపతి నదుల గురించి, వింధ్య సత్పుర పర్వతాలు ఎట్లు వస్తాయి, నర్మదా తపతి అని చెప్తున్నప్పుడు తూర్పుకి ప్రవహించే నదులు, పశ్చిమానికి ప్రవహించే నదులు అని మీరు జాగ్రత్త చెప్తున్నప్పుడు, ఎకనామిక్స్ లో 1990కి ముందు తర్వాత భారతదేశం ఏంటి అని మీరు చెప్తున్నప్పుడు, నీతి ఆయోగ్య ప్లానింగ్ కమిషన్ కి తేడా ఏంటి అని మీరు చెప్తున్నప్పుడు, ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది, ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఇండియన్ టెరిటరీ గురించి చెప్తుంది, 5 నుంచి 11 వరకు ఇండియన్ సిటిజన్ చెప్తుంది, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది, 36 నుంచి 51 వరకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్తుంది, ఆర్టికల్ 50 నుంచి 62 వరకు ఏమో ప్రెసిడెంట్ అయితే 152 నుంచి 162 వరకు ఏమో గవర్నర్ గురించి చెప్తాను. ఇలా మీరు చెప్పేస్తూ ఉంటే కింద కూర్చున్నాడు, అవునా ఇలా చెప్పు నాకు కావాలా అని అంటే మీరు ఏమంటారండి, మండిపోద్ది, ఒళ్ళు మండిపోద్ది. ఇక్కడ మాకు అంతే, మేము మాట్లాడుతుంటే మీరు ఎవరు చెప్తారంటే అవసరమా, ఇది చెప్పాలా, తప్పదా, తప్పుగా చాలా ఆవేశంగా చెప్తూ ఉంటే, చాలా ఆనందంగా చెప్తూ ఉంటే, తన జీవిత అనుభవాలు చెప్తుంటే ఎప్పుడు చెప్తారా, ఇంకా చెప్తారా అంటే ఎలా ఉంటుంది. అందులో ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఉపాధ్యాయులు కావాలంటే ప్రోత్సాహం. మనం క్లాసు చెబుతున్నప్పుడు కనుక కళ్ళు అటు ఇటు తిప్పేస్తూ, ముఖాలు అటు ఇటు తిప్పేస్తూ, పిల్లలు రాసేసుకుంటూ అంటుంటే దీనికి అసదే నాకు తెలిసి భూతుల పద్ధతులు అంతకని ఆస్తి పడట్లేదు. ఎకరం పొలం కొనుక్కోవడం కన్నా దాని నుంచి ఆస్తి లేదు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మా మాటలకి మీరు పోగిపోవటం లేదు, మీరు చెప్పే పాఠాలకి అక్కడ పిల్లలు పోగిపోవడం లేదు. అందరూ చల్లారిపోయాడు యాక్చువల్గా. ఎందుకంటే కారణం ఏమిటంటే కత్తుల ఒడిలో ఉన్నాం కాబట్టి, సమాజం మారుతుంది కాబట్టి. మన చిన్నప్పుడు పాఠాలు నేర్పిన టీచర్లు వేరు, ఇవాళ వేరు కాక తప్పలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఎలా ఉండాలి మరి అని చెప్పేసి ముగిస్తా. ఎలా ఉండాలంటే, టీచర్లు ఎప్పుడు గుర్తుంచుకోండి, డల్గా ఉండగలరు. క్లాస్కి వెళ్ళేది నాకు స్పేస్ లేదు, కానీ ఏదో చెప్పినట్టుగా స్పేస్ లేకపోతే నేను క్రియేట్ చేసుకోవాలి తప్పింది. కానీ నిజానికి వేణుగోపాల్ రెడ్డి గారు, అయ్యా నమస్తే, మీరు వేదికను అలంకరించమని కోరుతూ. వేణుగోపాల్ రెడ్డి గారిని సార్ రండి చేసుకుందాం. ఈసారి నిజంగానే 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. నేను చాలా మాటను నిలబడే బ్యాచ్, రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నాను.
టీచర్లకి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే యాక్టివ్గా ఉండడం, ఎనర్జెటిక్గా ఉండండి, డల్గా ఉండకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చెప్తున్నాను, మనం ఎవరైనా ఇంటికి వెళితే ఓ పిల్లాడేమో యాక్టివ్గా ఉండి ఇంకొక పిల్లాడేమో డల్గా ఉంటే మనం ఎవరిని చాలా ఆనందంగా దగ్గరికి తీసుకుంటాం, ఎవరి పట్ల అట్రాక్ట్ అవుతాం? యాక్టివ్గా ఉన్న పిల్లవాడు. మనం ఏదైనా ఒక పెళ్ళికో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఏమే పసుపు తీసుకురా అంటే పసుపా ఇప్పుడా పాపదా అని ఒక 20 ఏళ్ళ అమ్మాయి అందనుకున్నా. ఏమో కొబ్బరికాయ నేను పోయలేను అందనుకోండి, మీరు ఆమె పట్ల అట్రాక్ట్ కాదు. అలా కాకుండా ఇదే ఇక పసుపు అనలేదు, పసుపు అని అనే లోపే ఆ అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి గజ్జలు కట్టుకుని చక్కగా అలంకరించుకుని టిక్కు నడిచెళ్ళిపోతుంటే మన కొడుకుంటే ఈమెను గొడవ చేసుకున్నామా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎనర్జెటిక్ గా ఉంటే అందం, ఎనర్జెటిక్ గా ఉంటే ఆనందం. కష్టాలు ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి. చెప్పడం మొదలు పెడితే పీతకున్న పీత కష్టాలు, సీతకున్న సీత కష్టాలు. ఢిల్లీకి ముఖ్య ప్రధానమంత్రి గారికి ఉంటాయి, హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉంటాయి, మాజీ గారికి ఉంటాయి, తాజా గారికి ఉంటాయి, అత్తగారికి ఉంటాయి, కోడలికి ఉంటాయి. ఎవరికి లేవు. ఆ మాటకు వస్తే జాబులే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ఏదో ఒక జాబు దొరికిందిగా, బాధపడద్దు. జీతం తక్కువ ఎప్పుడు అనుకోకండి, జీవితం దానికన్నా విలువైనది గుర్తించుకోండి. ఒకవేళ ఒక పని చేయడం మీకు ఇష్టం లేకపోతే మానేద్దాం, అంతే తప్ప అన్యమనస్కంగా మాత్రం చెయ్యొద్దు. తేనె తీసా చూసారండి, అందులో చెంచా ఉంటుందండి. తేనేమో తీగా ఉంటుంది, చెంచా మాత్రం తాగలేదు. ఏ బతికండి అది, వద్దండి. ఎప్పుడో గుర్తుంచుకోండి, టీచర్ కావాల్సిన మొట్టమొదటి లక్షణం, మనం నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, టీచింగ్ చెప్తున్నాం, ఆఫీస్ క్లాస్ రూమ్ లో అంటే బయట మన యొక్క టీచర్స్ దగ్గర రూమ్ లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా గుర్తుంచుకోండి, యాక్టివ్గా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏమి చెప్పకపోయినా పిల్లవాడికి సంథింగ్ నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేంటండి టీచర్కి కావాల్సిన మరొక లక్షణం, స్మైలింగ్ ఫేస్ అని. పేరు ఇలా పడకండి, ఇలా జీవితంలో ఏదో కోల్పోయినట్టు, సంతాప సభకు వచ్చినట్టు వద్దండి. పిల్లల్ని చూసి నవ్వండి, తోటి టీచర్ని చూసి నవ్వండి. నవ్వునా అంటే ఎంత నవ్వాలో ఎలా నవ్వాలో వేరే కదా. ఇది టీచర్స్ ట్రైనింగ్ కాదు కాబట్టి అంతకన్నా చెప్పాలని యాక్చువల్గా డిస్టెన్స్ మెయింటెనెన్స్ కూడా తెలియాలి. యాక్చువల్గా మీరందరూ టీచర్ అంటే 10th క్లాస్ వరకు టీచింగ్ చేస్తారు కదండి. సో 10th క్లాస్ వరకు టీచర్లు చేస్తున్నప్పుడు అబ్బాయిలకి ఎంత దూరం వెళ్ళాలి, అమ్మాయిలకి ఎంత దూరం వెళ్ళాలి తెలుసుకోవాలి. సరే టీచర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి అంత దూరం వెళ్ళట్లేదు నేను. కాబట్టి ఏదైనా అడుగుతుంది కానీ స్మైలింగ్ చేశానండి. నేను అంటుంది లాఫింగ్ కాదు, అలా నవ్వమంటం లేదండి. బాగున్నా నవ్వుతూ పలకరించండి తోటి వారిని, సాటి వారిని, ఈ క్లాస్ రూమ్ లో కూర్చున్న పిల్లల్ని, ఇంట్లో ఉన్న ఎవరైతే వారిని పలకరిద్దాం, గుండె నిండా పలకరిద్దాం. ఇక మూడండి, అసలు మనం చేసే మొదటి పని ఏంటంటే నలుగురు కూర్చుంటాము, ఏం మాట్లాడుకుంటామండి? నలుగురు కూర్చుంటాం, ఏం మాట్లాడుకుంటామండి? 5వ వాళ్ళ గురించి మాట్లాడుకుంటావు. నీకు తెలిసిన ఆ సురేఖ అమ్మ మా బాస్ ఎవరున్నారని లోపల తెలిసి సురేఖ ఎవరున్నారు దేని కూడా అసలు సోషల్ మీడియా పెరిగిపోయాడు. ఇప్పుడు మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా సురేఖ ఎవరు లేదు కదా, ఉన్నారా? అయ్యయ్యో పర్లేదమ్మా, ఓకే. సురేఖ నాకు తెలిసిన నీకు సురేఖ చెప్పుకుంటాం. ఈ నలుగురిని మనం కూర్చున్నప్పుడు 4వ ఆవిడకి సెల్ ఫోన్ వచ్చిందండి, ఫోన్ బయటకు వెళ్ళిందండి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటాం? సురేఖ బాయ్
ఈ 4 ఆవిడ మిగిలిపోయా ఈవిడ గురించి మాట్లాడుకుంటాం. మీకు తెలుసునా ఈవిడ ఇదే చాలా చెప్తాను ఈవిడేంటి ఇప్పుడు ముగ్గురు మిగిలాయి కదా. 3వ ఆవిడకి ఫోన్ వచ్చిందమ్మా, వాడు ఆయన ఫోన్ చేశాడు, బయటికి వెళ్ళింది. ఇప్పుడు మా అద్దరు ఎవరి గురించి మాట్లాడండు ఈ 3వ ఆవిడ గురించి. ఈవిడ మాత్రం తక్కువదండి, మనం ఏం చేస్తే తెలుసా నీకు మామూలుగా. 2వ ఆవిడ కూడా వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడతామమ్మా? మనతో మనం మాట్లాడుకుంటాం. బస్సులో వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి, ఇంటికి వచ్చేటప్పుడు వీళ్ళ గురించి, క్లాస్ రూమ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ గురించి, టీచర్స్ డే ఉన్నప్పుడు వీళ్ళ గురించి, ఆ రూమ్ లో మనం ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నేనేమంటానంటే ఇతరుల గురించి మాట్లాడటం ఆపేద్దాం, మనతో మనం మాట్లాడుకుందాం. ఇంటర్నల్ కాన్వర్జేషన్ చేద్దాం, ఎదగడం ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఎంత శాలరీ అవుతుంది చెప్పండి, అంతే ఇస్తాడు. ఏ మేనేజ్మెంట్ అయినా కానీ మనకి ఎంత అర్హత అంతే ఇస్తాడండి. కాబట్టి కోరికలు తగ్గించుకొని అర్హతలు పెంచుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ చేతికి బంగారం ఉంగరం ఉందండి, ఈ వేలికి ఏమో మామూలు రోల్డ్ గోల్డ్ ఇనప ఉంగరం ఉందండి. 2 ఒకేసారి పడిపోయినాయి నేల మీదకండి. ఏ ఉంగరం వెతుకుతామండి? గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకా గట్టిగా చెప్పండి అమ్మా. బంగారం బాగా ఇష్టం మనకి. ఏ ఇనప ఉంగరమే పెళ్లి చేయట్లేదు. విలువ, నీకంటూ ఒక విలువ ఉంటుంది మార్కెట్లో. జీతం తక్కువని బాధపడకు, నువ్వు ఎంత ఉన్నావనే దాన్ని బట్టి ఇస్తారని గుర్తుంచుకో. బంగారం ఉంగరం అయ్యేందుకు ప్రయత్నించు, ఇనప ఉంగరం అయితే అలాగే ఉండిపోతుంది. కఠినంగా ఉన్నా చెప్పక తప్పదు. బెస్ట్ చేయడానికి రాలేదు నేను. నీ వాల్యూ పెంచుకో. ఇందాక ఒకటి క్వశ్చన్ అడిగాను నేను, టీచర్లా స్టూడెంట్సా? టీచర్లా స్టూడెంట్సా అండి? టీచర్లు ఎవరు లేరండి ఇక్కడ, అందరూ స్టూడెంట్సే. మీకు రాసి చెప్పుకుంటారండి, టీచింగ్ వృత్తిలో లేని వాళ్ళు కూడా టీచర్లేనండి. టీచింగ్ వృత్తిలో లేని వాళ్ళు కూడా టీచర్లే. టీచర్ అంటే అర్థం తెలియంది చెప్పేవాడు. అసలు వ్యాసుడు భాగవతంలో మాట అంటాడు, తెలియంది చెప్పేవాడు కాదండి, తెలిసింది తెలిసేలా చెప్పేవాడు అంటాడు. సరే అంత మనకి అర్థం కాదు కానీ తెలియదు చెప్పేవాడు. అందులో ఒక లాయర్ కూడా టీచరే, ఒక సైకాలజిస్ట్ కూడా టీచరే, అమ్మ కూడా టీచరే. ఆ మాటకు వస్తే అత్తగారు కూడా టీచరే. కొత్త కోడలికి, కొత్తగా కోడలు వచ్చిన తర్వాత ఆ ఆడపిల్ల కొత్త కోడలు ఏదో అమ్మా ఇలా ఉండకూడదమ్మా, మా ఇంట్లో ఎలా ఉండాలంటే షీ ఈజ్ మేకింగ్ టు లెర్న్, షీ ఈజ్ టీచింగ్ సంథింగ్ మోర్ దెన్ ద క్లాస్ రూమ్ టీచింగ్, మోర్ దెన్ ద టెక్స్ట్ బుక్ టీచింగ్. కాబట్టి జీవితం అందరికన్నా గొప్పది. అందుకు ఇతరులకి నేర్పే క్రమంలో అత్తగారు కూడా టీచరే. మీకు రాసిన తెలిసిన కొత్త కోడలు కూడా టీచరే. అత్తగారు బ్యాంక్ వెళ్ళాలి, నేను బ్యాంక్ వెళ్ళి అంటే అత్తగారు బ్యాంక్ ఎందుకు వెళ్ళడం? ఇవాళ యూపీఐ పేమెంట్స్ వచ్చినాయి కదా, గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, వాట్సాప్ నుంచి కూడా పే చేసుకోవచ్చు, ఎలా అయినా పే చేయొచ్చు అని నేర్పుతున్నప్పుడు, యూట్యూబ్ లో మీరు కూడా ఛానల్ పెట్టండి అని చెబుతున్నప్పుడు కొత్త కోడలు అత్తగారికి టీచర్ అయింది. మీకు రహస్యం తెలిసిన? మేము చెప్పడానికి వచ్చాం అనుకుంటున్నారా? కాదు, నేర్చుకోవడానికి వచ్చాము. చెప్పడానికి చాలా మంది ఉన్నారు, నేర్చుకోవడానికి వచ్చాం. ఎంతమంది మహిళా టీచర్లు నేర్చుకోవడానికి వచ్చాం. ఎప్పుడో సావిత్రిబాయి పూలే మొదటి స్కూల్ ఆవిడ ఎప్పుడు పెట్టారండి? ఎవరైనా చెప్పగలరా? ఏ సంవత్సరం? ఏ సంవత్సరం అండి అమ్మా? టీచర్ చెప్తారమ్మా. ఏ సంవత్సరం అండి? 1840. షూర్? కాన్ఫిడెన్స్ గా చెప్పడం చేద్దాం సార్. 1848 49 సంథింగ్ అన్నారు. అవును సార్, 48 అని చెప్పగలవాడు అవసరమైతే 10,000 రూపాయలు పందం సార్, తాడు పెట్టి తెచ్చుకుందాం సార్ అని 1848 చెప్పండి సార్. అవునా కదా చెప్పండి. ఇలా చూడండి, టీచర్కి ముందే కాన్ఫిడెన్స్ ఉండాలండి. తప్పు చెప్పినప్పుడు కాదండి, తప్పు చెప్పకుండా ఉండాలని ధైర్యం ఉండదు. బాగా మీకు అర్థమైంది అనుకుంటా. సావిత్రిబాయి పూలే
అమ్మ సుజావతి గారి కంగారు పడకండి అమ్మ, ఇంకొక 5 నిమిషాలు ఆపేస్తాను స్పీచ్ పర్లేదా అంటే మీరు అధ్యక్షత వహించారు కాబట్టి మీకు టెన్షన్ వేసి చెప్పండి. అక్కడ వాళ్ళేమో అలంకరణతో వస్తారు ఇక్కడ. నేను మాట నిలబడతాను, మా కంగారం పడకండి, ఖచ్చితంగా గంటసేపు మాట్లాడతాం. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎందుకు వస్తుందండి? ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదా. 1948లో మొట్టమొదటిసారిగా స్కూల్ని ఈ మొత్తం భారతదేశంలో ఆడపిల్లల కోసం స్టార్ట్ చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి ఫూలే. 1848 నేను ఎలా గుర్తుంచుకున్నానో చెప్తానంటే, మనం నేను అనేక చెప్పాలనుకుంటున్నానండి. ఓవర్ఫ్లో అయిపోయినా అనేది టీచర్ ఎలా ఉండాలో చెప్పాలనుకున్నానండి. పాఠం మాత్రమే చెప్తే వాడికి ఎక్కడండి, వాడి పాఠంతో పాటు మీద చెప్పాల్సి ఉంటాయి. ఎక్కడ ఏం చెప్పాలి అని అక్కడ చెప్పండి. ఎక్కడ నెక్కాలు చెప్పాలి, ఎక్కడ తగ్గాలు చెప్పాలి, ఎక్కడ నెక్కాలు నొక్కాలు, ఎక్కడ చెక్కాలు, ఎక్కడ తొక్కాలు, ఎక్కడ మొక్కాలు, ఎక్కడ మెక్కాలు, ఎక్కడ ఎక్కాలు చెప్పాలి. టీచర్లు అన్నీ చెప్పాల్సి ఉంటుంది. కేవలం పాఠాలు మాత్రమే కాదు, జీవిత పాఠాలు కూడా చెప్పాలి. మార్కులు మాత్రమే కాదు, మార్కులు కూడా చెప్పాలి. కేవలం సర్టిఫికేట్ మాత్రమే కాదు, సెల్ఫ్ సర్టిఫికేట్ కూడా చెప్పాలి. పక్కడిపై కాదు గెలుపు, నీ మీద నువ్వు గెలవరా అని చెప్పగలగాలి. పచ్చిటి పథకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాట కాదు, నిన్ను గెలుపు యుద్ధం నీ మీద చేయరని చెప్పగలగాలి. ఆడికి నుంచి నీ మార్కులు ఫస్ట్ చూడద్దు నువ్వు. అది ఫస్ట్ వచ్చిన దగ్గర పద్మ గారు చెప్పినట్టుగా టిక్కు, చిన్న టిక్కు పెద్ద టిక్కు దగ్గర ఆగిపోయింది, అక్కడ ఆగద్దు అని చెప్పగలగాలి. 1848 సరే ఆ డేట్ ఫస్ట్ చిన్న స్కూల్ పెడతారంటే తర్వాత మంచి ఆ చరిత్రలోకి ఇప్పుడు మీకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అలాగే నాకన్నా మీకే బాగా తెలుసు. తెలియకపోతే వచ్చే నష్టం కూడా ఏం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలుసుకుని ఏం చేస్తాం? ఈసారి మౌనంలో ఈ స్కూల్ని వదిలేసినట్టుగా తెలుసుకోవడం ఉపయోగం, ఆచరించడం వల్ల ఉపయోగం ఉంది. ఈశ్వరబాయి అయినా సావిత్రిబాయి అయినా ఎవరి గురించి మనం మాట్లాడుతున్నా మన జీవితంలోకి రానంత వరకు వృధా, మనం ఇంప్లిమెంట్ చేయనంత వరకు వృధా. నేను 1848 ఎలా గుర్తుంచుకుని చెప్తాను సరదాగా. అంటే ఇలాంటి కూడా మీరు చెప్పాలి అంతే చక్కగా. అంటే ఏమైనా ఎనీథింగ్ భారతదేశంలో పృథ్వీ, ఆకాశం, త్రిశూలు, నాగు, అగ్ని అని చెప్పి మెసేజ్ ఉంటాయి. అలాంటి ఎలా గుర్తుంచుకోవాలి, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎలా గుర్తుంచుకోవాలి చిన్న చిన్న చెప్పే ప్రయత్నం చేయమని చెప్పాలి నా ఉద్దేశం అండి. అంకెలండి, అన్ని అంకెలు చూడండి. అంకె 1 ఇలా రాస్తాం కిందకి, 2 పైన స్టార్ట్ చేసి కింద రాస్తామండి, 3 పైన స్టార్ట్ చేసి కిందకి రాస్తామండి, 4 పైన స్టార్ట్ చేసి కిందకి రాస్తామండి, 5 పైన స్టార్ట్ చేసి కిందకి రాస్తామండి, 6 పైన స్టార్ట్ చేసి కిందకి రాస్తాం, 7 పైన స్టార్ట్ చేసి కిందకి రాస్తాం, 9 కూడా పైన స్టార్ట్ చేసి కిందకి రాస్తాం. అన్ని అంకెలు పైన స్టార్ట్ చేసి కిందకి రాస్తుంటే దీని దశది ఒక అంకె మాత్రం పైన స్టార్ట్ చేసి అని చెప్పి కిందకి వచ్చి కిందన ఆగిపోకుండా మళ్ళీ పైకి వెళ్ళి ఎదురవుతుంటే ఒక 8 మాత్రమే. 1848లో 2 8 కలిగింది ఆవిడ అని గుర్తుంచుకోరా అని చెప్పొచ్చండి. ఆడపిల్లలు ఇందాక ఎవరన్నారో గుర్తుంది కానీ ఎవరన్నా రైట్ అండి, పురుషుల కన్నా స్త్రీలే శక్తిమంతులు. నేను పద్మగారు అన్నట్టున్నారని రైట్ యాక్చువల్గా పురుషుల కన్నా స్త్రీలే శక్తిమంతులు, అది డౌటే లేదు. నేను చెప్పారు కదండి, మిమ్మల్ని పొగిడినప్పుడు కూడా బిస్కెట్ వేసినప్పుడు కూడా చప్పట్లు లేవండి, అర్థమైందంటే చెప్పబడిపోయాం అన్నమాట అండి. తప్పదురా ఎవరు భోజనం పెట్టారు? భోజనం ఉన్నాయండి? మరి భోజనాలు కూడా ఉన్నాయండి. నా దగ్గర చికెన్ కూడా ఉండాలి యాక్చువల్గా. అరే బాబా, ఈ దేశంలో దాదాపుగా 5000 సంవత్సరాల పాటు పురుష అహంకారము, పురుష ఆధిపత్యము ఉన్న రోజుల్లోంచి ఒక దాంతి లక్ష్మీబాయి లాంటి వారు మరొకరు ఉన్నమాట నిజమైనప్పటికీ ఆడపిల్లలకంటూ స్కూల్ స్టార్ట్ చేసేది మాత్రం 1848 అయినప్పుడు అని ఇవాళ ఇంకా 200 సంవత్సరాలు కూడా కాకుండా ఉన్నప్పుడు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేప్పుడే 75 సంవత్సరాలు దాటినప్పుడు, భారతదేశానికి రాజ్యాంగంలోకి వచ్చేప్పుడే 75 సంవత్సరాలు దాటుతూ ఉన్నప్పుడు ఈ దేశంలో ప్రధానమంత్రిగా స్త్రీ దాదాపుగా 15 సంవత్సరాలు. ఈ దేశంలో రాష్ట్రపతిగా 2 స్త్రీలు, ప్రతిభా పాటిల్, ద్రౌపది ముర్ము. ఈ దేశంలో ముఖ్యమంత్రులుగా స్త్రీలు, గవర్నర్గా స్త్రీలు. ఏ రంగమైనా సరే, మన ఆపరేషన్ సింధూర్ కూడా అధ్యక్షత వహించిందనండి, నేతృత్వం వహించిన 2 స్త్రీలు.
గొప్ప దేశం అని విరవీగిపోయే అమెరికా కానీ, ఆ తర్వాత గొప్ప దేశంగా ఎకానమీ ప్రకారం చెప్పే చైనా కానీ, రష్యా కానీ, ఆ దేశాలలో 200 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఒక్కరు కూడా స్త్రీలు ప్రెసిడెంట్ గా లేని రోజుల్లో ఈ దేశంలో స్త్రీ అంత అత్యున్నత స్థితికి వెళ్ళిందంటే ఆ దేశపు స్త్రీ వారసులు మీరైనందుకు, అలాంటి సావిత్రిబాయి పూలే వారసులు మీరైనందుకు గర్వించండి. అన్న నడిచేస్తే మాస్, అన్న నిలిచిందే మాస్ అన్నట్టుగా గర్వించండి. లాస్ట్ ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను. ఎంత ఆనందంగా ఉందో అంటే ముగిస్తానన్నా కూడా ఆనందం లేదు మనకి. యాక్చువల్గా దేనికైనా ఉంటే ఇంగ్లీష్ సినిమా హీరోల, అది ఇంగ్లీష్ సినిమా క్యారెక్టర్స్ ఉంటారండి, దేనికి ఎక్స్ప్రెషన్ ఉండదు. జాక్ ఐ లవ్ యూ అంటున్నాను, దానికే ఎక్స్ప్రెషన్ జాక్ ఐ హేట్ యూ. దీనికి ఉంటే యాక్చువల్గా జాక్ ఐ లవ్ యూ, అది ఎక్స్ప్రెషన్స్ ఉండవండి. టీచర్కి ఎక్స్ప్రెషన్స్ ఉండాలండి. కళ్ళతో కొన్ని మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్తో కొన్ని మాట్లాడాలి, పాఠం చెబుతూ అప్పుడప్పుడు కన్నెర చేయగలగాలి. పాఠం చెబుతూ అప్పుడప్పుడు మన బాడీ లాంగ్వేజ్ చెప్పగలగాలి. అందులో టీచర్లకి స్మైలింగ్ ఉండాలి, టీచర్లకి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, టీచర్లు ఎనర్జెటిక్ గా ఉండాలి, టీచర్ అప్డేట్ అవుతూ ఉండాలి, టీచర్లు చిన్న చెక్కాలు ఇస్తూ ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ టీచర్, నేను టీచర్ని కాదు అనుకోగలిగాను. నిరంతరం స్టూడెంట్స్గా ఉండాలి, నేర్చుకుందాం, అనేక నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, నేర్పే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస రామానుజుల గారు చెబుదాం మ్యాథ్స్లో, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ చెబుదాం బయాలజీలో. అది కొన్ని చెప్తున్నప్పుడు ముందు మనం మైమరిచిపోదాం, మనం ఇన్వాల్వ్ అవుదాం. అసలు ఎప్పుడైనా బయాలజీ టీచర్లు ఉన్నారండి? అసలు బయాలజీ చెప్తుండే మరి మీరు ఎవరు ఎన్నారో తెలియదు కానండి. అసలు బయాలజీ చెప్తుండే మీరు పొలగించిపోయినా తెలియదు. యాక్చువల్గా అదేంటండి, అసలు ఇది మొత్తం భూ ప్రపంచంలో ఎంత గొప్ప అంటే ఒక్కొక్క అవయవం గురించి, లోపల ఉన్న కిడ్నీ గురించి, లివర్ గురించి, ప్యాంక్రియాస్ గురించి, హార్మోన్స్ గురించి, పీరియడ్ గ్లాండ్ గురించి, పిట్యూటరీ గ్లాండ్ గురించి, థాలమస్ గురించి, మిడ్ బ్రెయిన్ గురించి, న్యూరాన్ గురించి, లోపల బాడీలో ఉన్న ఆర్గాన్స్ స్ట్రక్చర్ వాటి గురించి చెప్తున్నప్పుడు పొలగించిపోతాట్టుగా మీకు ఎంత జరుగుతుందో లోపల యుద్ధం, ఇంతలో ఉందో లోపల ఎక్కడగా బ్రీతింగ్ లోపలికి జరుగుతున్నప్పుడు చిన్న ఉదాహరణతో పాఠం చెప్పగలిగితే, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుందా, ఎందుకు నిద్ర వస్తుంది అంటే వాడు ఆవరించుకుంటూ చెప్పలేకపోతే మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. బయాలజీ టీచర్ చెప్పచ్చండి. భూమి లోపలికి వెళ్తే ఏముంటుందో డాక్టర్ టీచర్ చెప్పచ్చు. ఇన్వాల్వ్ అయి చెబుదాం, ఇన్నెస్ అయి చెబుదాం. మన మునికి మనకు కదా కలగాలి ఆనందం. మనం ఎలా వెళ్దామంటే క్లాస్కి, ఇంకెంత ఉంది సిలబస్, ఎప్పుడు వస్తుంది బస్సు, వద్దు అలా అవుతండి. ఈ క్షణం నుంచి అలా ఉండొచ్చు. బాహ్య ప్రపంచంలో కాదు, అంతర్ జగత్తులో ఒక శక్తివంతమైన టీచర్లు అవుతాం. టీచర్లు అయినందుకు ఈ జాతి పునర్నిర్మాణానికి ఉపయోగపడుతున్నందుకు ఆనందిస్తాం. మనకి కన్న పిల్లల్ని ఏదో కాలేజీలోనో, ఇంకొక స్కూల్లోనో, ఇంకొక చోటనో, యూనివర్సిటీలోనో పెడతాం కదా. మన పిల్లలకి ఇంకొక టీచర్ బాగా చెప్పాలని కోరుకుంటాం కదా. మరి ఇంకొక కన్న తల్లి యొక్క బిడ్డడు, పాపడు మన దగ్గర ఉన్నప్పుడు మరి మన పాఠం బాగా చెప్పాలి కదా. వీడు వింటలేదు, మనం ఏమన్నాడు, వీడు వింటలేదు, వీడు వింటే చేస్తారు ఆ పాటలు అసలు వింటలేదు, వీడు వినకని చెప్పడం కాదు. వినరు, వినకపోవడం వల్ల స్వభావం గుర్తించుకోండి. వినకపోవడం వల్ల స్వభావం. 5 ఏళ్ల పిల్లవాడు మట్టి తింటుంటే మట్టి తినొద్దు 16 ఏళ్ల కుర్రవాడు చెప్తాడు పక్కన నిలబడి, నా ఇష్టం అన్నా అంటాడు. 5 ఏళ్ల కుర్రవాడు, 16 ఏళ్ల కుర్రవాడు ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతుంటే ఈ ఏడులో ఉన్న మన చెప్తాం తప్పు రాలి, వాడు అబ్బా మాకు జరుగుదా అంటాడు. వాడు సాహసం, తేలిక కుట్టే స్వభావం కుడుతుంది. మనిషిగా రక్షించే స్వభావం రక్షించాలి. సైడ్ స్టాండ్ వెళ్ళిపోతుంటే మనం చూస్తూ కూర్చోం అని చెబుతాం. ఎవరిదైనా బయటకు అనుకోకుండా ఆ దీపంలో ఎక్కడ పడిపోతుంటే మేడం మేడం అని మనం చెప్తాం. మనిషిగా పుట్టాం, అందులో మన టీచర్గా ఉన్నాం. తప్పదు. కొడతారు, పిల్లలు విమర్శిస్తారు, పేరెంట్స్ సహకరించరు, మేనేజ్మెంట్ చెప్పలేకలేదు. తప్పదు తప్పదు. లేదా 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 మానేద్దాం.
టీచర్ వృత్తికి మాత్రం అన్యాయం చేయడానికి మనకు హక్కు లేదు. అందులో టీచర్గా పుట్టినందుకు మనం మంచి పని చెప్పాల్సిందే, మంచి చెప్పాల్సిందే. ఇంకా జీవితంలో గట్టిగా చెప్పాలి. ఇక్కడ నేను కాలేజీకి అప్పుడప్పుడు వేణుగోపాల్ గారు తెలిసి ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటారు ఎమోషన్గా, ఇప్పుడే ఎమోషన్ మాట్లాడతాను. ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ అంటే ఇంకా ఎమోషన్గా గట్టిగా మాట్లాడుతుంటే ఒకసారి ఒక ఆవిడ అడిగాను, టీచర్ గారు ఆవిడ, ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడతారు అంతలా అప్పుడు చెప్పారు, అవునమ్మా ఆ పక్కన వాడిని చికిరి సాంగ్ లాగుతూ ఉంది, వాడు ఇలా నోట్లేదు పడిగిన చికిరి అని సాంగ్ ఉంటారు వాడు. మరి అట్లా లాగుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆవిడ యాక్చువల్గా అదే స్టూడెంట్స్ అంటే ఈవెన్ మీకు తెలిసిన విషయం యాక్చువల్గా, ఇదేమిటమ్మా మాయా మాయా మైకం అని సాంగ్ లాగుతుంటుంది, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను అని లాగుతూ ఉంటుంది. ఇంకోళ్ళు యాక్చువల్గా గావురా అలా వేరు. లోకంలో ఉన్న సోషల్ మీడియా ప్రపంచం మన చేతుల్లోకి వచ్చేసిన తర్వాత పిల్లల్ని పాడు చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. ఓ వైపు హస్బెండ్ దగ్గరగా మనమనటి వరకు అయితే కనుక ఆవిడ హోమ్లో చూస్తారా తొక్కలో హోము టూరు, లేకపోతే కనుక కిచెన్ టూర్ మహాతల్లి, కొంతమంది వ్యాలిటీ టూర్ అయితే పర్సలో ఏదో చూపిస్తారు, ఏముంది అందులో ఇబ్బంది గుర్తాగల ఆ వడ్డీ చూపిస్తున్నప్పుడు 16 ఏళ్ల పిల్లవాడు, 14 ఏళ్ల పిల్లవాడు, 11 ఏళ్ల పిల్లవాడు చేతులకు సెల్ ఫోన్ చూడాలనిపిస్తుంది. వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు మనం ఇంకా అట్రాక్ట్ చేయాలి, మనం మంచి కోసం అట్రాక్ట్ చేయాలి. మనం మందకడిగా అంటాం రండి, తప్పదండి జనరేషన్ రండి, వినకపోతే ఎవరి పాట వినకపోవచ్చు, నా పాట వినాలి, ఎందుకంటే నేను సావిత్రిబాయి పూలే వారసుని, లాంటి ప్రోగ్రామ్ ఎందుకు రావాలి. లాస్ట్ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, ఈసారి నిజంగా ముగిస్తానమ్మా. ముగించకపోతే ఏమిటంటే ఆయన వచ్చారు కదా మైక్ చేస్తారండి, అది వచ్చింది. అది 5 రూపాయల పేరెంట్ లవ్లీ ఇప్పుడు చూసారండి, ఎదుగుకోవడా 5 రూపాయల పేరెంట్ లవ్లీతో రాసుకుంటే ఫస్ట్ కొంచెం గ్లో, సెకండ్ వీక్ ఇంకొంచెం గ్లో, థర్డ్ వీక్ ఇంకా గ్లో, అప్పుడు 7 వారాలు వేసేది గ్లో గ్లో. ఏది 5 రూపాయల పేరెంట్ లవ్లీ. ఇది 20 రూపాయల మెడిలిక్ సోప్ ఉంటుంది అన్న, 20 రూపాయల సంతూర్ సోప్ ఏదో దాంతో స్నానం చేస్తే 60 ఏళ్ళ వాళ్ళు కూడా 20 అయిపోతారట. మామీ అంటే కానీ ఇతర పిల్లలు తెలియదట. అరే బాబా 5 రూపాయల పేరెంట్ లవ్లీకి నేను మార్చేసే శక్తి ఉంటే 20 రూపాయల సంతూర్ సోపుకి నేను మార్చేసే శక్తి ఉంటే ఇవాళ కాదు, టెక్నాలజీ ఉన్న రోజుల్లో కాదు, సోషల్ మీడియా ఉన్న రోజుల్లో కాదు, ఇంటర్నెట్ ఉన్న రోజుల్లో కాదు, ఫోన్ ఉన్న రోజుల్లో కాదు, అసలు కరెంటే లేదు రోజుల్లో, అపారమైన జ్ఞానం ఉన్న రోజుల్లో, అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చి చదువుకోవడానికి అవకాశమే లేని రోజుల్లో ఒక సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో స్కూల్ స్థాపించిందంటే ఒక ఆదివారం పూట ఉదయం చాలా మంది చెప్పుకుంటారు, వీళ్ళు నాకు తెలిసి మీరే ఎందుకు వచ్చారు, వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు, చికెన్ కర్రీ వండుకుంటూ, మరి మీరెందుకు కిచెన్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు అంటే నువ్వు బెస్ట్ టీచర్ అవ్వబోతున్నావు అన్నమాట. ఇక్కడి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. చెప్పండి, రేపటి నుంచి మిమ్మల్ని అడుగుతారు, ఏంటి సంథింగ్ గ్లో ఉంది నేను, ఏంటి సంథింగ్ మారిపోయేది ఎక్కడ, ఏంటి సంథింగ్ పద్ధతులు, ఏంటి సంథింగ్ మారవే అని అంటుంటే మీ స్టూడెంట్స్ కూడా మ్యామ్ సంథింగ్ మ్యామ్, నేను సంథింగ్ కొత్తగా చెప్తున్నారు మ్యామ్, యూఆర్ యూజింగ్ బాడీ లాంగ్వేజ్ మ్యామ్, యూఆర్ యూజింగ్ గుడ్ లాంగ్వేజ్ మ్యామ్, యూఆర్ యూజింగ్ సంథింగ్ ఇన్పుట్స్ మ్యామ్, మీరు రైట్ ఎగ్జాంపుల్ చెప్తారు మ్యామ్, సంథింగ్ ఇన్వాల్వ్ చెప్తారు మ్యామ్. అంతకుముందు ఎలా చెప్పారు, ఇప్పుడేంటి మ్యామ్ 16 అమ్మాయిలు చెప్తున్నారు అని మీరు అంటున్నావు. ఆవిడ అంటుంటే నాకు తెలిసి భూప్రపంచంలో మీరు తాగుతున్న టీకను నాకు ఎక్కిచ్చేది, రాత్రిలో కొంతమంది తాగేదానికి నాకు ఎక్కిచ్చేది పొగడ్డ, కనీసం పొగడ పూల దండల కోసమైనా పాఠాలు బాగా చెబుదాం. థ్యాంక్ యూ సో మచ్. నేను విన్నామన్నా సావిత్రిబాయి పూలే గురించి, ఈశ్వరాబాయి పూలే గురించి సాక్షిలోను, ఈనాడు, నమస్తే ఉన్న పేపర్లు తెచ్చాను. నేను ఎందుకు తెచ్చానంటే నెక్స్ట్ ఇయర్ మీ గురించి కూడా పేపర్లు రాయాలని నా కోరిక.
ఎన్నాళ్ళు గతించిపోయింది లేకుండా చరిత్రను తిరగరాద్దాం. బెస్ట్ లాంగ్వేజ్, బెస్ట్ బాడీ లాంగ్వేజ్, బెస్ట్ ఎనర్జీ, బెస్ట్ సబ్జెక్ట్, బెస్ట్ ఇన్పుట్స్, బెస్ట్ హ్యూమన్ రిలేషన్స్ ఇవన్నీ కలగలిస్తే బెస్ట్ టీచర్ నేను అలా అవార్డుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.